సీఎం రేవంత్ మీద రాములమ్మ రివెంజ్. సర్కార్ను ఇరుకున పెడుతున్న విజయశాంతి. పోలీసులు తిన్నదెంత అని ఎక్స్లో ట్వీట్. మంత్రి పదవి ఇవ్వలేదన్న కోపంతోనే ఫైర్. ఆమెకు ఎమ్మెల్సీ పదవే ఎక్కువ అన్న లీడర్లు. నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతికి మధ్య పెద్ద పంచాయతీ నడుస్తుంది. రాములమ్మ ఎప్పుడు ఏ మాట అంటుందో, సర్కార్ను ఎట్లా ఇరుకున పెడుతుందో అని కాంగ్రెస్ పెద్దలు జుట్లు వీక్కుంటుండ్రు. మొన్న షాబాద్లో జరిగిన హత్యల మీద పోలీసులను, ప్రభుత్వాన్ని నిలదీసుకుంటూ ఆమె ఎక్స్లో ట్వీట్ చేసింది. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద కూడా కౌన్సిల్లో సర్కార్ను కడిగి పారేసింది. అసలు ఆమెకు సీఎం రేవంత్కు ఎందుకు పడట్లేదు, సొంత సర్కార్ మీదని ఎందుకు గిట్లా ఫైర్ అవుతుంది అన్న ముచ్చట ఇప్పుడు చూద్దాం. మొన్న షాబాద్లో జరిగిన హత్య మీద విజయశాంతి చేసిన ట్వీట్ పొలిటికల్గా హీట్ పెంచింది. ఫోక్సో కేసులో ఉన్మాదికి ముందస్తు బెయిల్ ఎట్లా ఇస్తారని, వీక్ సెక్షన్లు ఎందుకు పెట్టిండ్రని ఆమె అడిగింది. ఈ కేసులో పోలీసులు తిన్నదెంత అనుకుంటూ డైరెక్ట్గా సర్కార్కే చురుకులు పెట్టింది. దీంతోని అటు పోలీసులు, ఇటు కాంగ్రెస్ అధినేతలు ఉలిక్కిపడ్డారు. గిట్లా సొంత పార్టీలా ఉండి సర్కార్ను ఇరుకును పెట్టడం రాములమ్మకు కొత్తేం కాదు. మొన్నటికి మొన్న కౌన్సిల్లో కూడా కాంగ్రెస్ సర్కార్ను ఆమె కడిగి పారేసింది. ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇల్లు కట్టుకునేటందుకు 5 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన సర్కారు మాట తప్పిందని మండిపడ్డది. ఇన్నేళ్ళు అయినా ఎందుకు ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా సర్కారును నిలదీసింది. సొంత పార్టీ ఎమ్మెల్సీయే గిట్లా సర్కార్ పరువు తీస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కాక కాంగ్రెస్ పెద్దలు తలకాయలు పట్టుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం విజయశాంతి మాటలకు ఎవరు కౌంటర్ ఇవ్వద్దని, ఆమె మాటలను అస్సలు లెక్క చేయొద్దని పార్టీ నాయకులకు ముందే చెప్పిండ్రన్న సమాచారం. అందుకే ఆమె కమెంట్స్ మీద పార్టీలో ఎవ్వరూ మాట్లాడట్లేరని, విజయశాంతి మాత్రం ఢిల్లీలో హైకమాండ్ నేతలతోని ఉన్న పరిచయాలతోనే తనకు ఎమ్మెల్సీ వచ్చిందని, అందుకే ఇక్కడ లీడర్లను పట్టించుకోదని కాంగ్రెస్ నాయకులు అంటుండ్రు. స్టార్ పొలిటీషియన్ అన్న రేంజ్లా ఆమె బిల్డప్ ఇస్తుందని, కానీ ఆమె వెంట కనీసం 2-3 కార్యకర్తలు కూడా ఉండరని సొంత పార్టీ నాయకులే సెటైర్లేస్తుండ్రు. గిదంతా చూస్తుంటే రేపు సర్కార్కు ఆమె పెద్ద తలనొప్పిగా మారేటట్టే కనిపిస్తుంది. అసలు విజయశాంతి ఎందుకు ఇట్లా రివెంజ్ తీసుకుంటుందన్న ముచ్చట మీద కూడా పార్టీల చర్చ నడుస్తుంది. తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్న కోపంతోనే ఆమె ఈ రకంగా సర్కారును ఇరుకాటంలో పెడుతుందని రాజకీయ వర్గం చెబుతున్నాయి. మంత్రి పదవి ఇచ్చేదాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వదిలిపెట్టనని ఈ రకంగా ఆమె హెచ్చరిస్తుందన్న టాక్ నడుస్తుంది. కానీ సీఎం రేవంత్తో పాటు పార్టీలో ఉన్న సీనియర్లు ఎవరూ కూడా ఆమెకు మంత్రి పదవి ఇవ్వనీకి ఒప్పుకున్నట్లేదన్న సమాచారం. ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చుడే ఎక్కువ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారట. పార్టీ కార్యక్రమాలలో ఎక్కడ పాల్గొనకపోయినా కూడా హైదరాబాద్ మొత్తం తన చేతిలోనే ఉన్నట్టు రాములమ్మ ఓవర్ యాక్షన్ చేస్తదని, అందుకే ఆమెని పక్కన పెట్టిండ్రని గాంధీ భవన్ల గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయశాంతి రాజకీయ ప్రస్థానం చూస్తే ఆమె ఎక్కడ నిలకడగా ఉండదన్న విషయం కనిపిస్తుంది. మొదట్లా తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఆ తర్వాత దాన్ని తీసుకుపోయి టీఆర్ఎస్ లా కలిపింది. కేసీఆర్ దయతోని మెదక్ ఎంపీగా గెలిచిన ఆమె ఓవర్ యాక్షన్ భరించలేక టీఆర్ఎస్ పక్కన పెట్టింది. గటెక్క కాంగ్రెస్ కి పోయి గాడ నుంచి బీజేపీకి జంపు కొట్టింది. మళ్ళీ కాంగ్రెస్ గూటికే తిరిగి వచ్చింది. గిన్ని పార్టీలు మారినా ఆమె తీరు మారలేదంటున్నారు విమర్శకులు. తనేందో తనకి అర్థమైనా కూడా ఇప్పటికీ సినిమాల మాదిరిగానే యాక్టింగ్ చేస్తుందంటున్నారు జనాలు. ఏది ఏమైనా గానీ మంత్రి పదవి దక్కలేదన్న కసితోని సొంత సర్కారు మీదనే రాములమ్మ యుద్ధం చేస్తుంది. ఇగో ఇదే కాంగ్రెస్ లా సెగలు పుట్టిస్తుంది. క్యూ న్యూస్ లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.